ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టీనేజ్ ప్రెగ్నెన్సీ అనేది కేవలం ఒక ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, అది ఒక సామాజిక విపత్తు. ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. అసలు టీనేజ్ ప్రెగ్నెన్సీ పెరగడానికి గల కారణాలేంటి? టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల భవిష్యత్తులో యువతలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఆంధ్రప్రదేశ్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ రేటు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో 12.6% మంది అమ్మాయిలు 15 నుంచి 19 ఏళ్ల వయసులోనే గర్భం దాల్చుతున్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అయితే అది చాలా ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాల లెక్కల ప్రకారం రాయలసీమ ప్రాంతం మరియు ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ సమస్య ఎక్కువగా ఉంది. కర్నూలు జిల్లాలో 18 నుంచి 20%, వైఎస్ఆర్ కడపలో 16 నుంచి 17%, ప్రకాశంలో 15%, విశాఖపట్నంలో 14%, అనంతపురం జిల్లాలో 13.5%గా టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఉన్నాయి. టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఎక్కువగా పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేయడం ప్రధాన కారణం. తెలిసి తెలియని వయసులో పిల్లలపై అత్యాచారాలు చేయడం లాంటి కేసులతో టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆడపిల్లలను త్వరగా పెళ్లి చేసి పంపించేయాలి అనే ధోరణి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎక్కువగా ఉంది. చదువు మానేసిన అమ్మాయిలో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ రేటు 14% ఉండగా పట్టణ ప్రాంతాల్లో ఇది 8.9%గా ఉంది. ప్రాథమిక విద్యతో ఆగిపోయిన అమ్మాయిల్లో గర్భధారణ రేటు 25% కంటే ఎక్కువగా ఉంది. అదే ఇంటర్ పూర్తి చేసిన వారిలో అయితే ఇది 5% కంటే తక్కువ ఉన్నట్టుగా ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం. రక్తహీనత, ప్రసవ సమయంలో రక్తస్రావం మరియు ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బేబీ తక్కువ బరువుతో పుట్టడం, ఎదుగుదల లోపాలు, బేబీ మరణించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు డాక్టర్లు. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఫిబ్రవరి 2026 నాటి తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో టీనేజీ ప్రెగ్నెన్సీ రేటు 8.8%గా నమోదవడంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రివెంట్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఈజ్ వెరీ డేంజరస్ ట్రెండ్. 8.8% ఉంది. దాన్ని less than 3%కి తీసుకురావాలని. ఇంకొక పక్కన కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే అధ్యక్ష, పల్నాడు అయితే 13-14% ఉంది. ఇవి కూడా కాన్సన్ట్రేట్ చేసి మనం యాజ్ ఎ పాలసీ మేకర్స్ మనం మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ పరంగా యాక్షన్లు తీసుకుంటాం. అదే మరిగా రాజకీయ పరంగా దీనిపైన మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. టీనేజ్ ప్రెగ్నెన్సీ సమస్యను అరికట్టడంపై ఉమెన్ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ రివ్యూ మీటింగ్ జరిపారు. చైల్డ్ మ్యారేజెస్ కానివ్వండి, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ బారిన పడకుండా వాళ్ళని ఎలా కాపాడొచ్చుకోవచ్చు అనే దానికి స్కిల్ డెవలప్మెంట్ ఏదైతుందో యూజువలీ అబవ్ 18 ఏజ్ వాళ్ళ వరకే ఉంది. సో దీన్ని ఏజ్ తగ్గించి అట్లీస్ట్ మేబీ 15 or 16 ఇయర్స్ వాళ్ళకు కూడా వర్తించగలిగితే వొకేషనల్ కోర్సెస్ కానీ అలా అది ఇంకోటి. ఎందుకంటే మైండ్స్ ఆక్యుపై ఉంటాయి, వాళ్ళకి ఏదో ఒకటి వ్యాపకం ఉంటుంది కాబట్టి ఈ రిలేషన్షిప్స్ కానివ్వండి ఇలాంటి జోలికి వెళ్లకుండా ఉంటారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ సమస్య నివారణకు ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఈ విషయంలో కీలక బాధ్యతలు అప్పగించారు. గ్రామాల్లోని టీనేజీ యువతల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ఇంటింటికి వెళ్లి ఆశా వర్కర్లు అవగాహన కల్పిస్తున్నారు.